ఇవాళ మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగైనా సరే మా మ్యారేజ్ని సార్ట్ అవుట్ చేయండి అంటున్నారు. కొంతమంది ఏమో లేదు నేను విడిపోతాను అంటున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పండి. సార్ యాక్చువల్గా ఏంటంటే అక్క, అయన్నొద్దు, పాయింట్కి రా. ఆదాయానికి మించి షాపింగ్ చేస్తుండక్క. అమ్మ నువ్వేం చెప్తావు దీని గురించి? నేను అందంగా కనబడాలంటారు, షాపింగ్ చేయనివ్వరు. మీ ప్రాబ్లం ఏంటి? అనుమానం ఎక్కువ అండి. మీకా? అందరితో పులిహార కలుపుతాడండి, అనుమానం కాక ఇంకేం చేస్తాను. ఓకే, హీస్ అ బిగ్ ఫుడ్డీ అన్నమాట. ఈసారి కలిపినప్పుడు నాకు ఒక డబ్బా పంపించు. ఓకే, డబ్బా నేను తిరిగి పంపించేస్తాను. బాబు నీ ప్రాబ్లం ఏంటమ్మా? అయిపోయిన ప్రతిదాన్ని తవ్వి బయట చేస్తున్నాను. గార్డెనింగ్ చేస్తూ ఉంటుందా? తనకి ఏదైనా గర్ల్ ఫ్రెండ్ ఉందని? ఎస్, ఒకళ్ళు కాదు, 2-3 ఉన్నారు గర్ల్ ఫ్రెండ్స్. ఓ, ఈ రోజుల్లో ఒక్క గర్ల్ ఫ్రెండే కష్టం అయితే ఇతనికి 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అమ్మా అమ్మా కొంచెం మంచిగా మాట్లాడు. డైవర్స్ ఇప్పిస్తావు కదక్క. నేను చాలా మంది కపుల్స్ అయితే చూశాను కానీ మీలాంటి వాళ్ళని అయితే నేను చూడలేదు. సో మన వీరు పాస్ట్ లో 3 ఉన్నారు అలా. ఆ 3 కాదని ఇప్పుడు ఒక ఆవిడని చేసుకున్నారు. ఇది ఇంట్లో చూసినట్టే అంతే అండి. ఏముంది డైవర్స్ ఇంకోటి చేస్తున్నారు. అంత ఈజీగా చారు పెట్టుకున్నట్టు చెప్తారేమిటండి? ఈ సినిమాలో అలాగే ఉంటుంది అక్క, మాట్లాడితే డైవర్స్. చిన్న చిన్న విషయాలకి కూడా డివోర్స్ కి వెళ్ళిపోతూ ఉన్నారు. డైవర్స్ కి వెళ్ళిపోతే పర్లేదు అక్క, కుక్కర్లో ఉడకబెడుతున్నారు, డ్రమ్ముల్లో పెడుతున్నారు, మా ఇంట్లో కూల్ డ్రింక్ ఇస్తున్నారు. కుక్కర్ లేదు. ఈగో ఎవరికి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళక ఆన్ అ పర్సెంటేజ్? జెంట్స్ కే ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎలా చూసావు ఇది? ఎలా చూసావు? ఎన్నో పెళ్ళి అయింది. మా డాడీకి కూడా చాలా ఈగో ప్రాబ్లం, మేల్ ఈగో. కలిసే ఉన్నారండి వాళ్ళిద్దరు ఇప్పుడు? అలాగే ఫీమేల్ ఓరియంటెడ్ టైటిల్ నేమ్స్ మాత్రమే చెప్పాలి. 6 ప్రతి ఒక్కరు. ఈ గేమ్ క్యాన్సిల్.